ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యేసు ప్రభు మనతో ఎప్పుడు సహవాసం కోరుకుంటాడు, మనతో ఎప్పుడు కలిసి ఉండాలని, ఆయన పట్ల మనం ప్రేమ చూపించాలని, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా ప్రేమించాలని ఆశపడుతున్నాడు. చిట్ట చివరిగా పస్కా విందు ఆచరిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న శిష్యులు చెదిరిపోతారని యేసు ప్రభుకు తెలుసు. ఆయన్ని ద్రోహం చేసి అప్పగిస్తారని తెలుసు. మరి ఆయన పట్ల ప్రేమ అంతగా చూపించట్లేదు అని కూడా తెలుసు. కానీ వారిని ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు, వారి పట్ల కృప చూపాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎటువంటి ఆశీర్వాదములు వారి పట్ల కోరుకుంటున్నాడంటే, నేను సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం చూసినప్పుడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం చేయను గాక అనే ఆశీర్వాదములు వారి మీద కుమ్మరిస్తున్నాడు. ఆయన అమితమైన కృపను వారికి చూపిస్తున్నాడు. క్రీస్తులో సహవాసంలో ఆయన యొక్క కృపలో ఆనందం ఎంత గొప్పదో అన్నది వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క విషయం ఏంటంటే, యేసు ప్రభు చూపిస్తున్నటువంటి ప్రేమ వారు గ్రహించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మనం ఈరోజు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఒక బల్ల చుట్టూ, భోజనపు బల్ల చుట్టూ కూర్చోబెట్టుకొని వారితో పాటు కలిసి విందు చేసి అంతటి ప్రేమను ఆయన వారికి చూపిస్తున్నప్పుడు మరి వారు గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. యేసు ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఆయన యొక్క ప్రేమను గ్రహించమని. ఈరోజు దేవునికి ప్రార్థన చేద్దాం. ఎలాగైతే దేవుని ప్రేమిస్తున్నాడో, దేవుని ప్రేమించటం మనకు నేర్పించమని ఆయన అడుగుదాం. మనకి ఏదైతే లోటుగా ఉందో, ఏదైతే తక్కువగా ఉందో ఆయన్ని అడిగి మనం పొందుకోవచ్చు. ఈ విధంగా అడిగినప్పుడు మరి ఎట్లాగైతే యేసు ప్రభు ఒక పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని శిష్యులుగా ఎంచుకోలేదు, కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని ప్రేమ కావాలనే ఆక్రందనతో ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఎన్నుకొని వారికి ప్రేమ చూపించినట్లుగా మనకు కనపడుతుంది స్పష్టంగా. ఈరోజు మనం ఏదో ఒక దాంట్లో బలహీనంగా ఉండొచ్చు, మనం బలహీనలం, కానీ యేసు ప్రభు మనల్ని సరిచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు ప్రభు. ఎప్పటికి కూడా తండ్రి నీ కృపా సమాధానం మాకు చూపిస్తున్నావు. మేము విరిగిపోయి ప్రభా నీ ప్రేమను తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో, తొలగిపోయి చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా. మమ్మల్ని ఎలాగైతే తండ్రి చివరిగా నీ పస్కా విందులు అందరినీ కూర్చోబెట్టుకుని నువ్వు ఎలాగైతే తండ్రి పస్కాను ఆచరించావు, ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా తిరిగి చేర్చి నీకు ఇష్టమైన వారిగా చేసుకోమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.